ఎదురుగా కనబడుతుంది కదా, అదే అనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయింది. నేను చూపిస్తాను, కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. చరిత్ర గురించి వాళ్ళని అయితే అడిగాను అనమాట. వాళ్ళు కూడా వచ్చి దొబ్బే అన్నారు ఇక్కడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం బద్వేల్ దగ్గర ఉన్న బ్రహ్మం గారి మఠంలో ఉన్నాము. ఆయన వెనకాల కనబడుతుంది కదా, ఆయన జీవ సమాధి అయిన గుడి అయితే నా వెనకాల ఇప్పుడు కనబడుతుంది. ఆయన కొంచెం దూరం వెళ్తే ఆయన నివాసం ఉన్న ఇండ్లు కానీ లేదంటే ఆయన స్నానం చేసిన బావి కానీ మీకు కనబడుతుంది. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ నోటిఫికేషన్ అన్నది మీకే వస్తుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఫాలో చేసుకోండి. ఎందుకంటే నేను ఎక్కడెక్కడికి అయితే వెళ్తున్నానో అక్కడ నీకు ముందుగానే మీకు అప్డేట్ అనేది నేను ఇచ్చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఆయన నివసించిన గృహం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఆయన నివసించిన ఇల్లు కానీ ఆయన స్నానం చేసిన బావి కానీ అక్కడ నేను చూపిస్తాను క్లియర్గా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన ఇల్లు అయితే ఇప్పుడైతే లాక్ వేసి అయితే ఉంది. లాక్ అయితే 3కి అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇళ్ళకైతే ఒక ప్రహరీ గోడ అయితే కట్టించారు. దాని వెనకాలే ఇంకా గోడ వెనకాలే అనమాట అక్కడ కూడా ఒక బావి ఒకటి కనబడుతుంది. ఇంకా దాని ఎదురుగా చూసుకుంటే ఇంకో అమ్మవారి అయితే ఆలయం కూడా ఉంది. ఇప్పుడైతే ఇది ప్రజెంట్ లాక్లో ఉంది. లాక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో లోపల కూడా నేను పక్కా చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు చూడొచ్చు, నేను లోపలికి అయితే వెళ్తున్నాను, వీడియో అనేది తీస్తున్నాను. ఇదే అనమాట. స్వామి నివాసం ఇదేనండి, బ్రహ్మగారు ఇల్లు. ఒక 5 మినిట్స్ అది చేస్తా నేను. తలుపు పడిపోతుందని బాగా ఏదో ఇదైతే బ్యాక్ డోరు, ఇంకోటైతే ఆ ఫ్రంట్ డోర్ అనమాట. ఆయన చరిత్ర గురించి అక్కడ బోర్డు మీద అయితే రచించారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది మనం బావి, ఆయన తవ్వించిన బావి. ఇంకా అటు సైడ్ నుంచి ఒక గోడ మొత్తం ప్రహరీ గోడ అనేది కట్టేశారు. ఎందుకంటే ఇల్లు అనేది కూలిపోయే స్టేజ్లో ఉంది. ఎప్పుడైతే ఎవరైనా దాడులు చేసే విధానం ఉందన్నమాట, అందుకోసమని ఇప్పుడైతే దీన్ని కవర్ చేసేసారు. అటు సైడ్ ఒక డోరు, అటు సైడ్ ఒక డోరు. ఇంకా అయితే మనం ముందు సైడ్కి అయితే వెళ్ళి చూద్దాం ఇల్లు అనేది ఇంకా ఎలా ఉందో. ముందు అయితే చూస్తున్నారు కదా, వీరబ్రహ్మేంద్ర స్వామి అది వారైతే ఇల్లు నా వెనకాల కనబడుతుంది కదా. ఇల్లు లోపల అయితే మనకు వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇప్పుడు లేదు. మనమైతే ఇప్పటి నుంచి అక్కడ చిన్న తొర్ర లాంటి కనబడుతుంది కదా, అక్కడ నుంచి అయితే నేను చూపించబోతున్నాను. రండి. కనబడుతుంది కదా, ఇదైతే ఒక చిన్న తొర్రలా ఉందన్నమాట. ఈ తొర్రలోంచి ఇప్పుడు నేను మీకు లోపల అనేది వ్యూ ఎలా ఉండైతే చూపిస్తబోతున్నాను అనమాట. కనబడుతుంది కదా, మొత్తం అయితే చాలా డార్క్గా అయితే కనబడుతుంది. మనకు ఎదురుగా కనబడుతుంది కదా, అది ఇంకో రూము. ఇప్పుడున్నది ఇంకో రూమ్. లోపలైతే ఒక లాకర్ కూడా ఉంది. అప్పట్లో స్వామివారు చెక్క పని చేసేవారు కాబట్టి ఆయన ఇంట్లో ఆయనే నిర్మించుకున్నారనమాట. కనబడుతుంది కదా, మొత్తం లోపలైతే చాలా ఘోరంగా అంతే ఉంది. ఇప్పుడైతే లోపలికైతే మనకు పర్మిషన్ లేదు, అందుకని లేకపోతే నేను లోపల దూరేవాడిని అనమాట. పర్మిషన్ లేదు. ఇల్లు చూసుకుంటే కూలిపోయే స్టేజ్కి వచ్చింది ఏదైతే. ఫ్రెండ్స్, నా వెనకాల బావి కనపడుతుంది కదా, ఈ బావి అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక్క రోజులో తవ్వేశారనమాట. దీనికి ఒక 300 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. పూర్వం 300 ఏళ్ల నాటి చరిత్ర చూసుకుంటే మనం పూర్వం అయితే ఉత్సవాలు జరిగేది. అమ్మవారి ఉత్సవాల కోసం అయితే ఇక్కడ గుడికి సంబంధించిన వ్యక్తులు అయితే చందా కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చారు. కానీ అప్పుడు స్వామివారు చెక్క పని చేసేవారు కాబట్టి చందా అయితే నా దగ్గర లేదు, నేను డబ్బులు అయితే ఇవ్వలేదు. నా తాహత్ మేరకు అయితే నేను అమ్మవారి పల్లకిని అయితే చేపిస్తానని చెప్పారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదనమాట. లేదు, నువ్వు చందా మాత్రమే ఇవ్వాలి, మాకు పల్లకి అవసరం లేదని అనడంతో ఇంకా ఊరి ప్రజలు మొత్తం కలిసి స్వామివారి చందా ఇవ్వలేదనమాట. దాంతో ఊరి వాళ్ళు మొత్తం కలిసి ఆయనకు తాగునీరు కూడా ఇవ్వలేదు. ఆయన ఆగ్రహం అయ్యి జింక కొమ్ముతో ఒక రాత్రిలోనే తవ్వేశారనమాట. ఒక రాత్రి పగలయ్యేలోపు అయితే మనకు బావి రెడీ అయిపోయింది.
మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రజెంట్ గోడ అయితే ఇప్పుడు కొత్తగా కట్టించారు. కానీ మీకు పాత బావి అనేది ఎలా ఉంది, దీంట్లో నీళ్ళు అనేవి ఉపయోగిస్తున్నారు, తాగుతున్నారు. ఇంకా చాలామంది అయితే ఇవి నీళ్ళు మంచివి అని కూడా తాగుతున్నారు. నేను చూపిస్తాను క్లియర్గా, నాతో రండి. బావి లోపల అన్నది ఎలా తవ్వారో, ఎంత లోతుందో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. బావి అన్నది చాలా లోతుగా ఉందన్నమాట. ఇక్కడ నీళ్ళు అయితే చాలా మురికి కూడా ఉన్నాయి, బ్యాక్టీరియా కూడా ఫామ్ అయ్యే రేంజ్లో ఉందన్నమాట. కానీ ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి నీళ్ళు. చూద్దాం దీన్ని. ఈ బాటిల్ అయితే వాటర్ నింపబోతున్నాను అనమాట. నింపి ఈ బాటిల్ మన సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో నా ఏరియాలో వాళ్ళకైతే గివ్ అవేగా ఇచ్చేయబోతున్నాను. రండి మనం చూద్దాం. మళ్ళీ ఇప్పుడైతే నింపబోతున్నాను, చూడండి. అయితే నింపేశాను. బాటిల్ అయితే వాటర్ నింపాను అనమాట. ఇదైతే నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఈ బాటిల్ ఎవరైతే తీసుకుంటారో చూద్దాం. నా సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నారంటే కామెంట్ చేయండి. నేనైతే ఈ బాటిల్ని అయితే వాటర్లో అయితే తెచ్చిస్తాను. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది గుడి ఇంకో సైడ్ వ్యూ అనమాట. మనకు ఎదురుగా కనబడుతుంది కదా, అదే అనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయింది. నేను చూపిస్తాను. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకు వీడియో తీయడానికైతే జీవ సమాధి దగ్గర అయితే పర్మిషన్ లేదు, ఎవరికి కూడా లేదనమాట. కానీ మనం అయితే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి తెలియకోకుండా అయితే మనం వీడియో తీయబోతున్నాను అనమాట. చూపిస్తాను నేను. ఆయన జీవ సమాధి కూడా చాలా రిస్క్ అనమాట. కానీ నేను ట్రై చేస్తాను. కదా ఈ ప్రజెంట్ పెద్ద లైన్ అన్నది, ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళే లోపు అయితే నాకు తెలిసి ఒక 20-30 సార్లు అయితే తిరగాలి. ఇలా జీవ సమాధి డైరెక్ట్గా అయితే చూడలేమన్నమాట. ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యూ కూడా లేదు, మేము వెళ్తామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మీరు లైన్ మొత్తం చేసుకోవాలి, అప్పుడు వెళ్ళొచ్చు అంటున్నారు. నాకు అక్కడైతే ఒక టికెట్ కౌంటర్ కనపడింది అనమాట. ఆయన ఒకే మాట చెప్పాడు, వీడియో అయితే తీసుకోవద్దు, తీసుకుంటే సెల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుందామని. మీకు వెనకాల కనపడుతుంది కదా, అక్కడ ఉందన్నమాట కౌంటర్ అన్నది. కొంచెం క్లారిటీ తగ్గింది, కానీ నేను ట్రై చేస్తాను. నేను ఖచ్చితంగా అయితే కన్ఫర్మ్గా అయితే చెప్పలేను, కానీ సమాధిని అయితే వీడియో తీయకూడదన్నారు. నేను ట్రై చేస్తాను. చూడండి, లోపలే అనుకుంటా జీవ సమాధి కూడా. ఇక్కడ స్వాములు అయితే లోపలికి వెళ్ళట్లేదు. ఇక్కడ చూసుకుంటే నో ఫోన్ బోర్డు కూడా కనపడుతుంది కదా, మనకైతే లోపల వెళ్ళలేదు. ఇప్పుడైతే నా ఫోన్ అయితే నేను లోపల తీసుకున్నాను. నా ఫ్రెండ్ ఫోన్ అయితే నేను తీసుకొని వెళ్ళి మీకు చూపిస్తాను. అట్లీస్ట్ ఫోటో అయినా తీసుకుంటాను అనమాట. స్వామి అయితే అడుస్తున్నాడు, ఫోటోలు అయితే ఇక్కడ తీయకూడదు అని. ఇక్కడి వరకు దాటుకున్నాం అనమాట. ఇక్కడి వరకు దాటి వచ్చేసాం, బట్ లోపలికి అయితే వెళ్ళడం లేదు. నేను ట్రై చేస్తాను లోపలికి వెళ్ళి. ఫ్రెండ్స్, బ్రహ్మం గారి మఠంలో మనం బ్రహ్మం గారి జీవ సమాధి, ఇంకా ఆయన స్నానం చేసిన చోటు, ఇంకా ఆయన ఉన్న ఇల్లును అయితే చూపించానమాట. కానీ బ్రహ్మం గారి మఠం తర్వాత దాని ఎదురుగానే ఇంకొక ఊరు ఉందన్నమాట. ఆ ఊరిలో బ్రహ్మం గారి విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆయనకు ఒక పూజలు, ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మఠం కూడా ఉందన్నమాట. అప్పుడప్పుడు పూజలు కూడా చేస్తారు ఇక్కడ. ఆ పూజలు ఎందుకంటే ఇక్కడ ఒకరి మీద ఒకరు పోటీపడి, అంటే ఒక ఊరు ఇంకో ఊరు మీద పోటీపడి, మాకు ఈయన విగ్రహాలు మాకు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటామంటే మేము పెట్టుకుంటామని చాలా గొడవలు జరిగాయి అనమాట. అందుకోసమని వీరు బ్రహ్మం గారి విగ్రహాన్ని ఇక్కడ కూడా ప్రతిష్ఠించారు. నేను మొత్తంగా మీకు ఈ బ్రహ్మం గారి విగ్రహాలు అనేది ఒక 4-5 ఊర్లు కలిసి ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారనమాట. ఎక్కడ చూసినా కూడా మనం బ్రహ్మం గారి విగ్రహాలు కనపడతాయి. చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారనమాట. కానీ లాస్ట్ వచ్చేదే మనం బ్రహ్మం గారి జీవ సమాధి అయిన చోటు, ఇంకా బ్రహ్మం గారు నివసించిన చోటు అయితే మనకు కనపడుతుంది. వీటినన్నింటినీ మనకు వెళ్ళే దారిలో అయితే చాలా కనబడతాయి అనమాట. కానీ లాస్ట్ ఊరే అనమాట మనకు బ్రహ్మం గారు ఉన్న చోటు అయితే. నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, మీరు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కనబడుతుంది కదా, ఇదే టాప్ మోస్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి పెద్ద విగ్రహం అనమాట. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఊరు, ఇంకొక అంటే ఎదురుగా వచ్చే ఊరే అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆయన పాదం అనేది ఎంత పెద్దగా ఉందో. ఆయన విగ్రహం చూసారా, ఇక్కడ నుంచి ఎంత హైట్లో ఉందో, దాదాపు 80-90 అడుగులు ఉన్నట్టు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆయన పాదం ఒకటి ఉంది, ఇంకో పాదం అయితే అక్కడ చూస్తున్నారు కదా. టోటల్ వ్యూ అయితే ఇదనమాట ఆయన మఠం.
ఆయన మఠం వెనకాల ఆయన జ్ఞానముద్రలో కూర్చున్నది 1వ అంతస్తు. ఇదైతే ఇంకా 2వ అంతస్తు అనమాట ఆయన ఉన్నది. వీడియోని చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా ఫాలో చేసుకోండి. జీవ సమాధిని అయితే క్లియర్గా నేను చూపించుకోలేకపోయాను అనమాట, ఎందుకంటే అక్కడ మనకు పూజారి మన ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. కానీ చాలా చిన్న క్లిప్ దొరికిందనమాట. వీడియో ఇంకోసారి నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు నేను జీవ సమాధి అయిన చోటుని కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా నా దాంట్లో వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని కామెంట్ చేసి నాకు చెప్పండి. మైక్ గురించి చాలామంది నాకు కామెంట్ చేశారు లాస్ట్ వీడియోలో. ఇంకోసారి నెక్స్ట్ వీడియో రాబోతున్న నెక్స్ట్ వీడియోలో మీకు వాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా క్లియర్గా వినపడుతుంది అనమాట. వాయిస్ చాలా బాగా వినపడేటట్టు నేను మైక్ తీసుకోబోతున్నాను అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.